రెండోది, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి ఎన్ని కంప్లీట్ చేశారు, మీరు ఎన్ని నోటిఫికేషన్లకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ రెండు డిమాండ్స్ పెట్టాలి. మూడో డిమాండ్, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు. ఓకే, బానే ఉంది. మరి ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సంగతి ఏంది? అసలు దాని మీద ఏమన్నా కార్యాచరణ ఉన్నదా? దావోస్ పోయినారు, ఈ దేశానికి పోయినారు, ఆ దేశానికి పోయినారు, ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చినామని అంటున్నారు. మేము ఎవ్రీడే అడిగేది ఒకటే, మీరు దావోస్కి వెళ్ళినామని అంటున్నారు, తర్వాత ఇంకొకసారి ఇంకో సింగపూర్కి వెళ్ళారు. మరి దావోస్ లో వెళ్ళిన దానికి ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఎన్ని ఉద్యోగాల మీద సంతకాలు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని సంతకాలు చేశారు, ఆ కంపెనీ ఏ పొజిషన్ లో ఉంది? మీరు సింగపూర్కి పోయేటప్పుడు ముందు దావోస్కి పోయిన దాన్ని వైట్ పేపర్ అక్కర్లేదా జనాలకి? ఆ వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. అదే సమయంలో అదే ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు వస్తున్న ఉద్యోగాలు ఎన్ని? ఏమనంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టినామని అంటున్నారు. అరే ఇవాళ కనీసం తెలంగాణ యువతకి ఇప్పుడు మీరు ప్లంబర్ కావాలని ఒక అర్బన్ క్లబ్ దాంట్లోకి వెళ్ళి కొట్టండి, మీ ఇంటికి ఏ బీహార్ యూపీ నుంచే వస్తుంటాడు పనిచేసేవాళ్ళు. మరి మన తెలంగాణలో స్కిల్స్ ఎందుకు కల్పించలేకపోతున్నాం? ఈ ఆలోచన ఎవరు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండా కింద మారిపోయింది. ఎలక్షన్స్ వచ్చినప్పుడు 10 నోటిఫికేషన్లు వేయాలి, అయిపోతుంది. ఇది రెగ్యులర్ గా తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయంగా ప్రభుత్వాలు భావించట్లేదు. అది జరగట్లేదు అని అంటే మనం సరిగ్గా పోరాటం చేయట్లేదు. ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం మనం ఒక్కసారి గమనించి అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. సో ఇది నేను ఇస్తున్న ఒక చిన్న నా వైపు నుంచి చెప్తున్న మాట. ఖచ్చితంగా మీ పక్షాన మన తొలి వెలుగు, నాతో పాటు ఉన్న మిగతా ఛానల్, సోషల్ మీడియా టీం అంతా కూడా మీ పక్షాన పోరాటం చేస్తుంది. ఇందులో మేము 100% ఏదేమైనా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.